తన గ్రామానికి చెందిన వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చేస్తున్నారని ఏలూరు జిల్లా పెదపాడు మండలం ప్రజలు జనసేన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కారం చూపలేదని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గత 2 రోజులుగా పెద్ద మిషనరీలతో ఏకదాటిగా తవ్వకాలు జరుగుతున్నారని తెలిపారు. ఈ తవ్వకాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. సమస్య తీరలేదంటూ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఫిర్యాదులు ఇచ్చిన అధికారులు పట్టించుకోకపోవడంతో ఎట్టకేలకు ఈరోజు మంగళగిరిలో ఉన్న జనసేన పార్టీ దగ్గర నిర్వహిస్తున్న జనవాణి కార్యక్రమానికి ఏలూరు జిల్లాకు సంబంధించి ఒక గ్రామానికి సంబంధించిన గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు జనవాణి కార్యక్రమానికి వచ్చారు. సో ఆ సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఎంతమంది గ్రామం అంతా వచ్చారు కదా, మీ ప్రధాన సమస్య ఏంటి? ఎందుకు ఎంతమంది రావాల్సి వచ్చింది? మాది సకలకొత్తపల్లి గ్రామం, పెదపాడు మండలము. మా పంచాయతీ పరిధిలోని వ్యవసాయ భూములను చేపల చెరువులు తవ్వుతున్నారు. దానివల్ల మాకు వాతావరణ కాలుష్యం, గ్రామంలో ముంపుకు గురవుతామని చెప్పేసి దాన్ని ఆపడానికి గురించి ఇంత దూరం వచ్చాము మేము. తర్వాత సుమారుగా అది 150 ఎకరాల చెరువు అండి. 150 ఎకరాల చెరువు వల్ల మేము ముంపుకు గురయ్యే అవకాశం ఉందండి. త్రాగునీటి సమస్య కూడా ఇప్పటి వరకు మా మండలంలోని మంచినీటి చెరువులో నీళ్ళే మేము తాగుతున్నామండి. దానికి మేము ఆ అవకాశాన్ని కూడా నీళ్లు తాగలేకపోతామని మేము అది కూడా వినిపించుకోవడానికి ఇంత దూరం వచ్చామండి. గ్రామ సమస్య కింద తవ్వే పనులు స్టార్ట్ అయ్యాయా? గత 2 రోజుల నుంచి స్టార్ట్ అయినాయి. 11వ తారీఖు నైటు 8 గంటలకు స్టార్ట్ చేశారండి. అది ఆపడానికి వెళ్తే మీకు సంబంధం లేదు అని అధికారులు వాళ్ళు మమ్మల్ని వెళ్ళిపోమన్నారండి. సంబంధం లేదు అంటే ఏం కారణాలు చెప్తున్నారు? మీ ప్రాంతం కాదు, ఇది పక్క గ్రామం ఉంది, ఇది మీ గ్రామానికి సంబంధించింది కాదండి. ఆ గ్రామంలో చెరువులు తవ్వినట్లయితే మాకు ముంపుకు ఆల్రెడీ ఒకసారి కలెక్టర్ గారు వచ్చి చూశారు, ముంపుకు గురి అవడం చూశారు. ఇప్పుడు అది కూడా ఆనకట్టేసేస్తుంటే మా ప్రాంతం ఇంకా ముంపుకు గురవుతుందండి. మేము ఊళ్ళో ఉండే మా గ్రామంలో ఉండడానికి కూడా మేము పరిస్థితి లేదండి. చెరువు అంటే ప్రభుత్వ భూమి కదా, దాన్ని ఎలా తవ్వుతున్నారు? అది రైతులదండి. రైతులు ఏంటంటే దాని మీద పంట రావట్లేదనే అపోహతోని ఇంకా వాళ్ళు చేపల చెరువుకి తవ్వేమని చెప్పేసి ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేసుకున్నారండి. ఎమ్మెల్యే గారు తవ్వించుతున్నారండి. జనవాణికి వచ్చారు కదా, మీకు ఎలాంటి సొల్యూషన్ చెప్పారు వీళ్ళు? జనవాణి గారు మాకు మంచి సొల్యూషన్ చెప్పారండి. ఎవరిని ఎలా సంప్రదించాలో మాకు పరిష్కారం చూపించే మార్గం చెప్పారండి. చాలా మంది చూపిస్తా అన్నారు కూడా అండి. భరోసా ఇచ్చారు. మీ డిమాండ్స్ ఏంటి? మీకు ఏం కావాలి? మాకు చేపల చెరువులు ఉండకూడదండి. మాకు పండుతున్నాయండి భూములు. మాకు చేపల చెరువులు నిలిపివేయాలి. మురుగు కాలువ అని కూడా తవ్వాలండి. గత 10-15 సంవత్సరాల నుంచి మురుగు కాలువలు తవ్వట్లేదండి. దాన్ని తవ్వించాలండి. మాకు చేపల చెరువులు అవసరం లేదండి. మంచినీరు కొరత బాగా ఏర్పడుతుంది. వాటర్ ఎక్కువ అవడం మూలంగా మొత్తం ఇళ్ళన్నీ మునిగిపోయే అవకాశం ఉంది. దాన్ని బట్టి మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్దామని ఇంత దూరం వచ్చాము. ఇక్కడ మా గోడు వినిపించుకున్నాము. మాకు తగిన పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. జనవాణి కార్యక్రమంలో ఎలాంటి ఒక సొల్యూషన్ చూపించామని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అతి త్వరలో ప్రభుత్వమే కల్పించుకొని ఆ చేపల చెరువుని తవ్వకాలు ఆపేసి ఎప్పట్లాగే చెరువుని కొనసాగించాలని కూడా ఈ గ్రామ ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో ప్రసాద్ ఆకుల, మంగళగిరి నుంచి.